విధాత టీవీ ప్రేక్షకులందరూ మహాకాల భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు. ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు, అన్నప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి. మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట. ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం. ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి. అలాగే ఈ విభూది, ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు, అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూదిని తీసి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విభూదిని ధరించడం వలన మీకు ఎదుట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి, అంటే మంచి పనుల కోసం వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియజేయబడతాయి. మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది. మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కాదు, కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి. ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి ఆ దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో, అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం, అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు. ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి, ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు. ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి. ఆగస్టు 1 నుంచి 15 వరకు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశ్యాధిపతి కుజుడు 2వ స్థానంలో గురుడితో కలిసి ఉండటం వలన కాస్త మేలు జరిగేటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాస్త లౌక్యం తెలిసి మాటల మాంత్రికులనండి, లేకపోతే మంచి మాటలతో 10 మందిని కూడా ఆకట్టుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలంగానే సాగుతాయి. స్త్రీ మూలంగా ధనం లభించే పరిస్థితి ఉంది. మీరు అనుకోవచ్చు, గురువుగారు ఏ స్త్రీ మూలంగానే చెప్పలేం. భార్య తరపు ఆస్తులు కలిసి రావచ్చు, లేదనుకుంటే తల్లిగారి వైపు నుంచి వచ్చినటువంటి ఆస్తులు కలిసి రావచ్చు. అలా ఏదో ఒక మూలంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఒరిజినల్ జాతకంలో కాస్త ఎక్కువగా సపోర్ట్ చేస్తే ఇది మన రాశిఫలం ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే
ఎంత మీరు తెలివిగలవారైనా సరే మీ ఆవేశానికి ఆనకట్ట వేయకపోతే కాస్త ఇబ్బంది అయితే కలిగే పరిస్థితి అయితే ఉన్నాయి. ఆలోచించి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అలాగే ఇతరుల ప్రమేయం లేకుండా మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అనవసరంగా మీ లైఫ్లోకి ఎవరో ఒకరు ఎంటర్ అయిపోవటం, వారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని కలకటం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఇబ్బందులు పడతారు. అలాగే ఏదైనా భూములు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది మంచి సమయంగానే చెప్పాలి. ఇక నూతన వాహనాల కొనుగోలుకు కూడా అవకాశాలు బాగున్నాయి. గృహ నిర్మాణాలు ఎవరైనా చేయాలి అనుకుంటే కార్యరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారానికి రాజీ మార్గాన్ని వెతికితే అనుకూలంగా ఉంటుంది. మరి రుణ ఒత్తిడి తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు అయితే వస్తాయి. ఇక రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నాము లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ఏది మాట్లాడినా చెల్లుతుంది. సోషల్ మీడియాలో మాట్లాడేస్తాం, మరొకటి చేస్తాం, అధికారాన్ని బకరాలు చేస్తాం. ఎందుకంటే కొంతమంది పిలిపించి అధికారులను బహిరంగ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడతారు. మీరు వారిని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఆ తర్వాత వారు యథార్థాన్ని చెప్పినట్లయితే, ఎందుకంటే కొన్ని రూల్ పొజిషన్స్ ఉంటాయి, దానికి వ్యతిరేకంగా కూడా వారు వెళ్ళలేరు. దానికి సంబంధించి మీరు వారితో పర్సనల్గా డిస్కస్ చేసినట్లయితే కాస్త ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్తారు. అంతే తప్ప మీరేదో ప్రజల్లో మెహర్బానీ కోసం హంగామా చేసినట్లయితే రాజకీయ నేతలకు కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే తొందరపాటు డెసిషన్స్ చేయటం, దీనివల్ల ప్రజల్లో కూడా కాస్త ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకైతే బాగుంది. ప్రమోషనల్ కోసం ఎదురు చూసేవారికి కాస్త అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలకు బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులైతే లాభాలు సంపాదిస్తారు. వచ్చిన లాభాలను సేవింగ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే అంటే చాలామంది అనుకుంటారు ఏముంది వచ్చింది అలా సరిపోతుందని. ఎక్కడో దగ్గర కాస్త అడ్జస్ట్ చేసి ఏదైనా సేవింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా పెట్టుబడులు ఏమైనా పెట్టాలనుకుంటే ప్రస్తుతం వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పదు అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. ఇక కళాకారులకైతే అవకాశాలు మెల్లగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా నిదానంగా ఉండాలి. ఎందుకంటే పంచమాధిపతి రవి తన స్థానానికి వ్యయంలో ఉండటం వలన కొంత ఇబ్బందులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందువలన చదువుపై ఫోకస్ పెట్టలేరు. మీరు కోరుకున్న కాలేజీలు కావచ్చు, లేకపోతే విదేశాల్లో కూడా కొన్ని ప్రెస్టీజియస్ కాలేజీల్లో మీకు సీట్లు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్. ఎందుకంటే ఈ పేరెంట్స్ మాత్రం ఏదో మా అబ్బాయి ఎక్కడో చదివేస్తాడని ఆశపడినట్లయితే ఇబ్బందులు అయితే తప్పవు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. బీపీ షుగర్ ఉన్నవారు మాత్రం కాస్త మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకసారి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శుక్రుడు సుఫలితాలను ఇస్తున్నాడు. రవి బుధుడు అనుకూలంగా లేరు. దీనివల్ల ఏంటంటే బుధుడు సరిగ్గా లేకపోయినట్లయితే కాస్త షేర్ మార్కెట్ ఇబ్బందుల్లో పడటం, లేకపోతే పిల్లలు చదువుకున్న పిల్లలు కానీ మన బుద్ధి సరిగ్గా వ్యవహరించకపోవటం, ఇంకా సూర్యభగవానుడి వలన అధికారులతో అనవసరమైనటువంటి పేచీలు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువలన రవి బుధులకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవిగ్రహానికి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. బుధగ్రహానికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం 2 మంత్రాలు పఠిస్తే బాగుంటుంది. అలాగే అవకాశం ఉంటే గోవులకు గడ్డి కానీ లేదంటే ఎవరికైనా సరే మీరు అన్నప్రసాద సేవ చేసినా బాగానే ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు.
కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.